ఇప్పుడు ఎవరి చేతిలో చూసినా స్మార్ట్ ఫోన్లే. పని ఏదైనా, అవసరం ఎలాంటిదైనా స్మార్ట్ ఫోన్లే ఆధారం. సాంకేతికతతో పాటే అవసరాలు పెరుగుతున్నాయి. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ప్రజలకు సేవలందించే యాప్లకు ఆదరణ పెరుగుతోంది. అందుకే నవతరం ఆలోచనలు, అభిరుచుల్ని గమనిస్తూ వినూత్న యాప్లను రూపొందించారు కరీంనగర్ ఇంజనీరింగ్ విద్యార్థులు. స్మార్ట్ ఫోన్ల ద్వారా ఇప్పటి వరకు అందుబాటులోకి వచ్చిన యాప్లన్నీ ప్రధానంగా మెట్రో నగర ప్రజల అవసరాలకు అనుగుణంగా రూపుదిద్దుకున్నవి. వీటికి భిన్నంగా గ్రామీణ యువత అవసరాలపై దృష్టి పెట్టిన కరీంనగర్ జిల్లా రామకృష్ణ కాలనీ వాగేశ్వరి ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు సరికొత్త యాప్లను రూపొందించారు. యువత ఎదుర్కొనే పలు సమస్యలకు ఈ యాప్లతో పరిష్కారం చూపారు. చక్కని సేవలతో అందరి మన్ననలు అందుకుంటున్నారు. వాగేశ్వరి కళాశాల విద్యార్థులు ఆండ్రాయిడ్ ఫోన్లలో సరికొత్త అప్లికేషన్లను రూపొందిస్తూ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. సమకాలీన సమస్యలపై సర్వే నిర్వహించి అవసరమైన మొబైల్ అప్లికేషన్ల రూపకల్పన చేపడుతున్నారు. కళాశాల విద్యార్థులు ఇప్పటి వరకు 25కు పైగా అప్లికేషన్లు రూపొందించారు. విలువైన సేవల్ని అందుబాటులోకి తెచ్చారు. నలుగురు విద్యార్థుల ఓ బృందం ఇంటర్వ్యూలకు హాజరయ్యే గ్రామీణ ఇంజనీరింగ్ విద్యార్థుల కోసం ప్రత్యేక యాప్ రూపొందించింది. విలువైన సమాచారం, సూచనలు అందిస్తూ విద్యార్థుల్ని విజేతలుగా నిలిపేందుకు సాయపడేలా ఈ యాప్ను తీర్చిదిద్దారు. చిన్న చిన్న వ్యాధుల నిర్ధారణకు ఆస్పత్రులకు వెళ్లకుండా ఇంట్లోనే రోగాన్ని గుర్తించే కొత్త యాప్ను మరో యువ బృందం రూపొందించింది. మా యాప్ నేమ్ టెక్ రిపోజిటరీ. యాక్చువల్గా మా యాప్ వినగానే తెలిసిపోతుంది. రిపోజిటరీ అంటే సమ్ టైప్ ఆఫ్ స్టోరేజ్. అండ్ మాది మేము సిఎస్సి స్ట్రీమ్ నుంచి కాబట్టి ఎక్కువ టెక్నికల్ వాళ్ళ గురించి పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్కువ తీసుకొని మేము చెప్తున్నాము. బేసిక్స్ ఆఫ్ సి లాంగ్వేజ్ అంటే సి లాంగ్వేజ్లో ఏమేమి ఉంటాయి అండ్ దాని సింటాక్స్ ఏంటి, లూప్స్ ఏంటి అన్నీ కూడా మా యాప్ జస్ట్ డౌన్లోడ్ చేసుకుంటే వితౌట్ ఇంటర్నెట్ కూడా మా యాప్ యూజ్ చేసుకోవచ్చు బిఫోర్ గోయింగ్ టు ఇంటర్వ్యూస్. అండ్ బిగినర్స్ కోసం కూడా చాలా యూజ్ అవుతుంది యాప్. యాప్ పేరు మెడికల్ ప్రో. అంటే ఇది మన ఇంట్లోనే మనకి డిసీజ్ గురించి తెలుసుకోవడం. ఇందులో 2 ఆప్షన్స్ ఉన్నాయి, డయాగ్నోసిస్, డిసీజ్ లిస్ట్. డిసీజ్ లిస్ట్లో క్లిక్ చేస్తే అన్ని డిసీజ్ వస్తాయి. ఆ డిసీజ్ ఏంటి, ఎందుకు వస్తుంది అని. నెక్స్ట్ సిమ్టమ్స్, దానివల్ల మనకు వచ్చే సిమ్టమ్స్ ఏంటివి, ఎలాంటి జబ్బులు మనకు వస్తాయి, ఎలాంటి సిమ్టమ్స్ వస్తాయి అనేది అది. ఇంకొకటి మెడికేషన్, దాని మీద ప్రెస్ చేస్తే ఎలాంటి మెడికేషన్, దానికి కావాల్సిన ప్రివెన్షన్ ఏంటి, ఏం తీసుకోవాలి, ఎలా కన్సల్ట్ చేయాలి, ఎలాంటి మెడిసిన్స్ తీసుకోవాలి అనేది మనకు ఉంటాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న అనేక మొబైల్ అప్లికేషన్స్ కేవలం అంతర్జాలం సాయంతోనే వినియోగించే వీలుంటుంది. అంతర్జాలం అందుబాటులో లేని గ్రామీణ ప్రాంతాల్లో సైతం పనిచేసే మొబైల్ యాప్ను విద్యార్థులు తయారు చేశారు. పర్యాటక ప్రదేశాలకు వెళ్లిన సమయంలో దాడులు జరిగిన సందర్భాల్లో యువతులకు రక్షణ కల్పించేలా ఈ యాప్ను తీర్చిదిద్దారు. తల్లిదండ్రులు, మిత్రులు, బంధువులకు సమాచారం వెళ్లేలా అప్లికేషన్కు రూపకల్పన చేశారు.
బ్లూడాగ్ అనే సెక్యూరిటీ అప్లికేషన్ నేను డెవలప్ చేశాను. జావా కోడింగ్ యూజ్ చేస్తూ దాన్ని డెవలప్ చేశాను. మనం వాళ్ళకి ఫోన్ చేసినప్పుడు వాళ్ళు లిఫ్ట్ చేయనప్పుడు వాళ్ళు ఎక్కడున్నారో అన్న టెన్షన్ అనేది మనకు ఉంటుంది. సో ఈ యాప్ ద్వారా మనకు ఆ టెన్షన్ అనేది ఏమీ అవసరం లేదు. సో ఎలా అంటే ఫస్ట్ మనం వాళ్ళకి 2-3 టైమ్స్ కాల్ చేసిన తర్వాత కూడా వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయకపోతే, మనకు ఆన్సర్ ఇవ్వకపోతే వాళ్ళ ఫోన్ నుంచి డిఫాల్ట్గా మన ఫోన్కి మెసేజ్ వస్తుంది. అంటే మనకి ఎంత దూరంలో ఉన్నారనేది తెలుస్తుంది. దాని కింద మళ్ళీ గూగుల్ మ్యాప్కి సంబంధించిన ఒక చిన్న నెట్ లింక్ వస్తుంది. దాన్ని క్లిక్ చేసినప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు అనేది మ్యాప్లో మనకి లొకేషన్ ద్వారా మొత్తం నేమ్తో చూపిస్తుంది. ఒక యాప్ డెవలప్ చేసాము, దాని పేరు బర్త్డే రిమైండర్. ఈ యాప్ యూస్ఫుల్ ఏంటి అంటే ఇప్పుడున్న బిజీ లైఫ్లో మనం రియల్ టైం ఎగ్జాంపుల్ తీసుకుంటే చాలామంది స్టూడెంట్స్ కానీ ఎంప్లాయీస్ కానీ మన ఫ్రెండ్షిప్ లైఫ్లో చాలామంది బర్త్డేస్ మనం మర్చిపోతూ ఉంటాము. అప్పుడు ఈ యాప్ చాలా యూస్ఫుల్ అవుతుంది. ఆ పర్సన్ ఎవరైతే బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నారో వాళ్ళ పర్సన్ డీటెయిల్స్ అని దీనిలో సేవ్ చేసుకుంటే ఆ డేకి ఆ టైంకి మనం విషెస్ చెప్పకున్నా కానీ ఆ టైంకి ఇది డైరెక్ట్ SMS ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది కరెక్ట్ 12కి. దీనికి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే మళ్ళీ డేలో 2 times ట్వైస్ డే రిమైండ్ చేస్తుంది మనకి. చిన్నపిల్లల తెలివితేటలకు పదును పెట్టే విభిన్న మొబైల్ గేమ్స్తో విద్యార్థులు తయారు చేసిన ఓ యాప్ అందరినీ ఆకట్టుకుంటుంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దేవాలయాలు, పర్యాటక ప్రాంతాల రవాణా, వసతి వంటి సమాచారం అందించే కొత్త యాప్ను సైతం ఇంజనీరింగ్ యువత ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. ఇప్పుడు ఎక్కడ చూసినా పిల్లలు మొబైల్ పట్టుకుంటున్నారు. సో వాళ్ళు గేమ్ చాలా యూజ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఈజీగా అండర్స్టాండ్ కావడానికి ఒక యాప్ ఇంప్లిమెంట్ చేసాం. అది పాకెట్ ఫోనిక్స్. అది ఆల్ఫాబెట్స్, ర్యామ్స్ అండ్ నెంబర్స్ అన్నీ ఉంటాయి దానిలో. సో వాళ్ళకు ఈజీగా అండర్స్టాండ్ కావడానికి స్కోప్ ఉంటుంది. మా గ్రూప్లో అరవింద్, నేను ఇద్దరం కలిసి ఒక యాప్ క్రియేట్ చేశాము. దాని పేరు గ్రేట్ టెంపుల్స్ ఇన్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. ఒకసారి మేము మా పేరెంట్స్తోని టెంపుల్స్కి వెళ్తూ ఉండగా మాకు ఇన్ఫర్మేషన్ దొరకలేదు ఎక్కడ ఏ టెంపుల్ ఉంటుందో. సో దాన్నే నేను దృష్టిలో పెట్టుకొని ఈ యాప్ క్రియేట్ చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ యాప్ క్రియేట్ చేసాం మేము. సిటీ ఇన్ఫర్మేషన్, దానికి ఎన్ని కిలోమీటర్స్, ఎక్కడ నుండి ఏ సిటీకి ఎన్ని కిలోమీటర్స్ ఉంటుంది అదంతా ప్రొవైడ్ చేసాం. ఎటన్నా వెళ్తుండగా ఇంటర్నెట్ కనెక్షన్ ఉండదు. అలాంటి టైంలో ఈ యాప్ యూజ్ అవుతుంది. వితౌట్ ఇంటర్నెట్ కనెక్షన్ ఈ యాప్ యూజ్ అవుతుంది. వాగీశ్వరి కళాశాల విద్యార్థులు రూపొందించిన మొబైల్ అప్లికేషన్లకు చక్కని స్పందన సహా ప్రశంసలు దక్కుతున్నాయి. కళాశాల యాజమాన్యం ఇస్తున్న ఉత్సాహంతో యాప్లను మరింత అభివృద్ధి చేసేందుకు విద్యార్థులు కృషి చేస్తున్నారు.